హాయ్ ఫ్రెండ్స్, నేను సురేఖ. మీ అందరికీ సురేఖ బెడదే ఛానల్కి స్వాగతం. మనకు ఇది కంటిన్యూషన్ వీడియో. ఇంతకుముందు మనకి ఇంకా 2 వీడియోస్ అయితే వచ్చాయి. అవి నేను ఎండింగ్లో పెడతాను, చూడండి. దాని కంటిన్యూషన్ ఈ వీడియో. మనకి వాకింగ్ గురించి నేను కొన్ని కొత్త విషయాల గురించి అయితే చెప్పబోతున్నాను. సో దాంట్లో భాగంగానే నెంబర్ 8 వాక్, పంచతత్వ వాక్ అవన్నీ చూపించాను. సో ఈరోజు వీడియోలో కూడా మనము ఈ థెరపటిక్ గార్డెన్ అంటే పంచతత్వ వాక్లోనే మనకి ఇంకా ఒక వాకింగ్ గురించి తెలుసుకోబోతున్నాము. ఇది మనకు మోదీ గారు పరిచయం చేశారనమాట. సో రీసెంట్గా మనకు మోదీ గారి స్పీచెస్ విని ఉంటే అందులో మనకు మోదీ గారు చెప్పారనమాట. ఇది మేజర్ సిటీస్ అయిన ఢిల్లీ, ముంబై, కలకత్తా అక్కడంతా ఎప్పుడో ఇంప్లిమెంట్ చేయబడింది. మన హైదరాబాద్లో ఇందిరా పార్క్. సో ఇందిరా పార్క్ తెలియని వాళ్ళు ఎవరు లేరు కదా. మన హైదరాబాద్లో ఇందిరా పార్క్లో ఈ మధ్యనే ఇది ఇంప్లిమెంట్ చేశారు. లాక్డౌన్ తర్వాత ఇంప్లిమెంట్ చేశారు. జనవరి 26న ఇది ఓపెనింగ్ జరిగింది. సో ఒక్కసారి కనుక మనకు ఇక్కడ ఉన్న ఈ బోర్డ్ని చూస్తే ఈ ఆక్యుప్రెషర్ పాయింట్స్ అనమాట. ఏ పాయింట్స్ మనకి ప్రెషర్ అవ్వడం వల్ల మనకి ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అనేది ఇక్కడ క్లియర్గా రాశారు. మనందరికీ ఇందులో ఏదో ఒక హెల్త్ ప్రాబ్లంతో మనం బాధపడుతుంటాం కాబట్టి సో ఇది మనం చేస్తే కనుక ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది. సో దాని గురించే ఇక్కడ ఈ బోర్డ్ అయితే పెట్టారు. అది చదివితే మనకి ఖచ్చితంగా చేయాలని అనిపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే బెనిఫిట్స్ ఆఫ్ పంచతత్వ వాక్. సో మనకి ఇక్కడ చూడండి, ఇంప్రూవ్ ఐసైట్ కూడా చూడండి. మనకి ఐసైట్ దగ్గర నుంచి ఇంక్రీజెస్ ఎనర్జీ, మెయింటైన్ బ్లడ్ ప్రెషర్, ఇట్ క్లియర్స్ యువర్ మైండ్ అండ్ ఇంప్రూవ్ మూడ్. ఇది ఎలా చేయాలి ఇన్స్ట్రక్షన్స్ కూడా పెట్టారు. వాక్ బోర్ ఫుట్ అంటే బేర్ ఫుట్, కాళ్ళకి చెప్పులు కానీ బూట్లు కానీ సాక్స్ కానీ ఏమీ వేసుకోకుండానే ఇది నడవాలి. ఇంకా ఇది మనము ప్రతిరోజు చేయాలి. ఒకరోజు చేసి మళ్ళీ ఒకరోజు ఆపేసి అలా కాకుండా రెగ్యులర్గా చేయాలి. స్లోగానే నడవాలి. ఎక్కువగా స్పీడ్గా నడవకూడదు, గెంతకూడదు, స్లోగా నడవాలి. సో మనకి ఎంత వీలైతే అంత, ఒక రౌండ్, కొన్ని రోజుల తర్వాత 2 రౌండ్స్, అలా కొన్ని రోజుల తర్వాత 3 రౌండ్స్, అట్లా నెమ్మదిగా మినిమం ఒక రౌండ్ నుంచి మ్యాక్సిమం 5, కొందరు 5 రౌండ్స్ వేసేవాళ్ళు కూడా ఉన్నారు, 10 రౌండ్స్ వేసేవాళ్ళు కూడా ఉన్నారు. సో మన దీన్ని బట్టి ఓకేనా. సో ఇది ఎందుకు, అసలు ఏంటి నడక, ఏముంటుంది ఇక్కడ అనేవి ఇప్పుడు మనం క్లియర్గా స్టెప్ బై స్టెప్ 1 by 1 చూద్దాం. యాక్చువల్గా ఇక్కడైతే పిల్లలు వాళ్ళు కూడా నడుస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకైతే తెలీదు. ఓకేనా. అందులో ఇలా పరిగెత్తడం అయితే అసలే అక్కడ బోర్డు మీద క్లియర్గా మెన్షన్ చేశారు. అసలు ఎట్టి పరిస్థితుల్లో అలా పరిగెత్తకూడదు. నార్మల్గా మీడియంగానే వాక్ అనేది చేయాలి. మధ్యలో బయటకు వెళ్ళి మళ్ళీ లోపలికి వెళ్ళడం కూడా చేయకూడదు. ఇప్పుడు ఈ వాక్ స్టార్ట్ అయిపోతుంది. నేను చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ చెక్క పొట్టు కూడా ఉంటుందండి. మనకి మొత్తం చెక్క పొట్టు, అసలు చాలా చెక్క పొట్టు అయితే వేశారంట. సో అదంతా నడవడం వల్ల చాలామంది ఆ చెక్క పొట్టు కూడా ఇరిగిపోయి అలా చాలా చిన్న ముక్కలుగా అయింది. సైడ్స్ ఎంత పెద్ద చెక్క ముక్కలు కనపడుతున్నాయో అంత పెద్ద చెక్క ముక్కలు కూడా వేసి ఇక్కడ నడిపేయడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ వచ్చేసి మనకి నార్మల్ ఈ దొడ్డు కంకర కనిపిస్తుంది. సో ఈ కంకర పైన నడిచిన తర్వాత దీని మీద గట్టు మీద ఒకసారి అట్లా నిలబడి మళ్ళీ మనం ఈ చెక్క పొట్టు పైన నడవాలి. దానివల్ల మన నర్వ్స్ ప్రెషర్ అవుతాయి అన్నమాట. ఆ ప్రెషర్ వల్ల మనకి ఈ హెల్త్ బెనిఫిట్స్ అనేది ఉంటుంది. ఫస్ట్ చెక్క పొట్టు వచ్చిన తర్వాత మనకి నెక్స్ట్ ఇక్కడ మనకి ఇసుక, మనకి ఏదైతే ఇలా జల్లి పడతారు కదా, జల్లి పట్టక ముందు అందులో పెద్ద పెద్ద రాళ్ళు అంతా కలిపిన ఇసుక ఉంటుంది కదా, ఆ ఇసుక ఉంటుంది. సో దానిపైన కూడా మనం ఈ రకంగానే నడుచుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. పిల్లలైతే హ్యాపీగా నడిచేస్తున్నారు, ఆడుకుంటున్నారు. మరి వాళ్ళ కాళ్ళకి ఎలా ఉంటుందో నాకైతే ఐడియా లేదు. తర్వాత గట్టి నేల ఉంటుందండి, చాలా గట్టిగా చేసేసారు నేలని. ఆ గట్టి నేలపైన కూడా నడవాలన్నమాట. సో వర్షం పడ్డప్పుడు ఇటు సైడ్ అంతా బురదగా ఉంది. సో గట్టి నేలపైన ఏం ప్రాబ్లం ఉండదు, బాగానే ఉంటుంది మనకు నడవడానికి కదా. అంటే ఇట్లా నేలనంతా గచ్చులుగా చేసేసి ఉంటారు, అక్కడ నడవాలి. దాని తర్వాత వాటర్లో పొద్దున్నే చల్లగా వాటరు. సో ఆ వాటర్లో కూడా మనం నడవాలి. కింద మాత్రం మనకి టైల్స్ లాగా ఉన్నాయి. సో ఆ వాటర్లో కూడా
అలా కొంచెం అన్నీ ఒక ఈక్వల్ ప్లేస్ అనేది వాళ్ళు పెట్టారనమాట. అన్ని ప్లేసెస్ ఈక్వల్‌గా కరెక్ట్‌గా డివైడ్ చేశారు. దాని తర్వాత వచ్చి మళ్ళా మనకి చాలా దొడ్డు కనకర ఉంటుంది. వన్స్ వాటర్‌లో నుంచి మనం బయటకొచ్చేసిన తర్వాత చాలా దొడ్డుగా ఉంటుంది కనకర. కొందరు వాటర్ అవాయిడ్ చేసి బయటకెళ్ళి మళ్ళీ దీని లోపలికొస్తుంటారు. తెలుసు కదండీ! అక్కడ రాసి పెట్టి ఉన్నా కూడా మనకు జనాలు సొంతానికి వాళ్ళ ఇష్టానికి చేస్తూ ఉంటారు. దాన్ని మనం ఏం చేయలేము. చాలా దొడ్డు కనకర. ఇది చాలా దొడ్డు రాళ్ళనమాట. ఆల్మోస్ట్ రాళ్ళు. వాటిపైన నడవాలి. చూసేటప్పుడు మనకి బానే అనిపిస్తుంది. కానీ అంత ఈజీ కాదు. నేను కూడా నడిచి చూపిస్తాను. అప్పుడు తెలుస్తుంది మీకు. ఆ దొడ్డు రాళ్ళు అయిపోయిన తర్వాత కొంచెం సైజ్ తగ్గుతాయన్నమాట. కొంచెం సన్న రాళ్ళలాగా ఉంటాయి. అంటే ఇది రాళ్ళే కానీ దానికన్నా కొంచెం చిన్న సైజువి. సో చిన్న సైజు వచ్చాయి కదా అనుకునే లోపు మళ్ళీ పెద్ద రాళ్ళొస్తాయి. మనకి బీచ్ దగ్గర అట్లాంటి ప్లేస్‌లో మనకు కనపడతాయి కదా! పెద్ద పెద్ద రౌండ్‌వి. ఆటిపైన నడవాలన్నమాట. వాటిని పైన ఇట్లా పెట్టున్నారు. వాటిపైన నడుస్తున్నప్పుడు కాళ్ళకు ఏం ప్రెషర్ అవుతుందండి. అసలు భలే ప్రెషర్ ఫీల్ అవుతాము తెలుసా? మా మామూలుగా ఇంట్లో నేను స్లిప్పర్స్ ఇప్పేసి కూడా నడవలేను. అలాంటిది దీనిపైన పిల్లలైతే రన్నింగ్ చేస్తున్నారు, ఆడుకుంటున్నారు. మరి వాళ్ళకి పెయిన్స్ ఎట్లా ఉంటాయో తెలీదు. కొందరైతే ఒకే దాంట్లో అలా తిరుగుతూ ఉంటారు వాళ్ళ కంఫర్ట్‌ని బట్టి. దాని తర్వాత వచ్చి ఇక్కడ చాలా సన్నటి ఇసుక అయితే ఏస్తూ ఉంటారనమాట. అక్కడ క్లియర్‌గా రాశారు. ఎవరు నడవాలి, ఎంతవరకు నడవాలి, ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి. ప్రతి బోర్డ్ పైన మిడిల్‌లో కూడా వాళ్ళు అక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. కొందరు చూడండి వెనక్కి కూడా వాక్ చేస్తున్నారు. అంతా వాళ్ళ ఇష్టమే. అది ఎవరు చెప్పారనేది నాకైతే ఐడియా లేదు. సో ఈ రకంగా అతను చూడండి రివర్స్‌లో వాక్ చేస్తూ ఉన్నారు. సో ఈ రకంగా మనకి స్టార్టింగ్ నుంచి మళ్ళీ ఇక్కడికే వచ్చామన్నమాట. అంటే మొత్తం ఎన్నుంటాయి? ఒకటి ఈ దొడ్డు కనకర, ఆ తర్వాత చెక్క పొట్టు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అన్నీ మళ్ళీ చూపిస్తాను చూడండి. సో ఈ రకంగా అన్ని ఈక్వల్ డిస్టెన్స్‌లో ఇది అయితే పెట్టారు. ఇది చాలా మంచి రిజల్ట్స్ ఉంటుందనేది మీరు ఈవెన్ గూగుల్ కూడా చేసి చూడండి. వాట్ ఈజ్ ఆక్యుప్రెషర్, వాట్ ఈజ్ పంచతత్వ వాక్ అనేది మీకు గూగుల్‌లో కూడా క్లియర్‌గా చూపిస్తారు. ఇప్పుడు చూద్దాము ఒకసారి. ఫస్ట్ ఆ కనకర తర్వాత మనకి చెక్క పొట్టు ఉంటుంది. చెక్క పొట్టు తర్వాత దొడ్డు ఇసుక ఉంటుంది. సో 1, 2, 3 ఓకే. ఈ దొడ్డు ఇసుక తర్వాత మనకి ఇంకా ఏమంటారు గట్టి నేల వస్తుంది. ఓకే. 3 అయిపోతే ఇదొకటి 4. సో గట్టి నేల అంటే ఇట్లా మన గచ్చులాగా ఉండే నేల అనమాట. ఓకేనా. దాని తర్వాత వచ్చేసి మనకి వాటర్ వచ్చేసి 5. సో వాటర్ కూడా చాలా చల్లగా ఉంటుంది. కింద మాత్రం వాటర్ కింద టైల్స్ ఉంటాయి. ఓకేనా. 5 అయింది కదా. దీని తర్వాత మనకి చాలా దొడ్డు రాళ్ళు, కనకర అనకూడదు దీన్ని, ఆల్మోస్ట్ ఇంత సైజు మనం పిల్లలు ఆ ఏసి కొట్టుకునే రాళ్ళంత సైజు ఉంటాయి. సో మంచి ఇంత దొడ్డు రాళ్ళు అనమాట. సో వాటర్ అయిన తర్వాత రాళ్ళు ఇది 6. దీని తర్వాత దొడ్డు రాళ్ళ తర్వాత దొడ్డు కనకర తర్వాత మనకి సన్న కనకర. ఇట్లా మనకి రౌండ్గా ఉంటుంది. సో మధ్యలో ఒక మంచి పంచవటి పార్క్ అనేసి ఒక మధ్యలో అలా పార్క్ లాగా చేశారు. దాంట్లో బుద్ధుడు కూడా ఉన్నారు. సో మంచి బుద్ధుడు ఇంకా కొన్ని పీకాక్స్, బాతులు అట్లాంటివి కూడా చేసున్నారు. దాని తర్వాత ఇసుక తర్వాత మళ్ళీ మనం మొదట ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడికి వచ్చేస్తుంది. సో ఇది మనకి హైదరాబాద్లోని ఇందిరా పార్క్లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దీనిలో చాలామంది ఇప్పుడు కంటిన్యూగా వచ్చి రెగ్యులర్గా వాక్ చేస్తున్నారు. అండ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా ఎలా ఉంది ఏంటి అనేది నేను ఇంతకు ముందు వీడియోలో ఇక్కడ రెగ్యులర్గా వాక్ చేస్తున్న వాళ్ళతో కూడా మాట్లాడించడం జరిగింది. వాళ్ళు కూడా చెప్పారు. సో చాలామంది అయితే మాస్క్ వదిలేసి హ్యాపీగా వాళ్ళైతే నడుస్తున్నారు. సో ఇది ఇక్కడ ఉన్న ఈ పంచతత్వ వాక్, ఇది మోదీ గారు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీని గురించి మోదీ గారు ఒక మంచి స్పీచ్ కూడా ఇచ్చారు రీసెంట్గా మనకి జనవరి నెలలో. ఇది జనవరి 26న ఇక్కడ హైదరాబాద్లోని ఇందిరా పార్కులో అయితే ఓపెన్ చేయడం జరిగింది. ఇప్పుడు నేను అందులోకి దిగాను. ఫస్ట్ టైం కాబట్టి కొంచెం స్లోగానే వాక్ చేశాను. ఇక్కడ చూడండి నవగ్రహ వనం. ఇక్కడ ఈ చిన్న వనంలాగా తయారు చేసి బుద్ధుడిని పెట్టి అక్కడ నవగ్రహాలు సంబంధించిన నవగ్రహాలు అంటే ఆ దేవుడు నవగ్రహాలు కాదు, ఇది వేరే నవగ్రహ వనం అనమాట.
సో అవన్నీ అయితే అక్కడ పెట్టారు. ఇప్పుడు నేను వాక్ చేసి చూస్తాను. మనం వీడియో తీయడం చాలా ఈజీ అనిపించింది వాళ్ళు నడుస్తున్నప్పుడు. అందులో దిగి నడుస్తుంటే ఓహో! ఊహలాగా అనిపించింది. ఒక దిక్కు కెమెరా సెట్ చేసుకోవాలి, ఒక దిక్కు అక్కడ ఎక్కువసేపు నిలబడి అండ్ నడుస్తూ వెళ్ళిపోవాలన్నమాట. సో మెల్లిగానే నడవాలని చెప్పారు. నేను వీడియోని కొంచెం స్పీడప్ చేశాను అంతే, ఎక్కువ టైం అవుతుందని. లేకపోతే నేను కూడా మామూలుగానే నడిచాను. సో అంత ఈజీ అయితే అనుకున్నంత ఈజీ అయితే కాదు. వాటర్ దగ్గరికి వచ్చేసరికి చాలా భయం వేసింది. వాటర్లో వెళ్ళాలి అంటే జారి పడిపోతానేమో అనిపించింది. సో ఏం చేశాను అంటే ఒక అమ్మాయి హెల్ప్ తీసుకొని నడిచాను అనమాట. అక్కడ చూస్తే ఒక అమ్మాయి వస్తూ ఉంది. సో నేను అమ్మాయిని అడిగాను, నా చెయ్యి పట్టుకొని నడవ్వా అని చెప్పేసి. అప్పుడు అమ్మాయి నన్ను చెయ్యి పట్టుకొని చక్కగా నడిపిస్తూ తీసుకెళ్ళిందనమాట. వాటర్ మటుకు మాత్రమే, జారి పడిపోతానేమో అని భయం వేసింది, కింద ఎలా ఉంటుందో తెలియదు కదా అందుకని. ఆ తర్వాత ఆ వాటర్ అయిపోగానే ఆ రాళ్ళు వస్తాయి చూడండి, అబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, కింద సన్న సూదులు పెట్టి కూర్చున్నట్టుగానే ఉంటుంది. బ్లడ్ అయితే ఏం రాదు, ఎవ్వరికి బ్లడ్ రాదు, కొంచెం రెడ్గా అయితే అవుతుంది మనకు పాదము. సో అదే మనకి ఈ ఆక్యుప్రెషర్ అనేది ట్రీట్మెంట్ అనేది రెగ్యులర్గా నడిస్తే ఒక 3 నెలల వరకు నడిస్తేనే మనకు రిజల్ట్ ఉంటుంది అనేది అయితే అక్కడ వాళ్ళైతే చెప్తున్నారు. సో ఇది మనం గూగుల్ చేసి చూస్తే దీని గురించి చాలా పెద్ద స్టోరీ అయితే ఉంది. సో ఓపిక ఉన్నవాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా గూగుల్ చేసి దీని గురించి ఇంకా మిగతా విషయాలన్నీ క్లియర్గా తెలుసుకోగలరు. ఈ రాళ్ళు, ఇంకో రకమైన రాళ్ళు ఉంటాయి కదా, వాటిపైన కాలు పెడుతున్నప్పుడు ఉంటుందండి, అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మో, బాబా. ఈ రాళ్ళు చూడడానికి స్మూత్గా బాగుంటాయి. వాటి మీద కాలు పెట్టి నడుస్తుంటే మన వజనంతా పడి, బాడీ వెయిట్ అంతా పడి ఎంత ప్రెషర్కి ఫీల్ అవుతామంటే అంత ప్రెషర్ ఫీల్ అవుతాము. అదేనేమో ఇందులో ఉన్న ఈ సీక్రెట్ ఆక్యుప్రెషర్ ట్రీట్మెంట్. సో మనకు నడుస్తున్నప్పుడు ప్రెషర్ అనిపించినా తర్వాత హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి హెల్త్కి మంచిది కాబట్టి మనం అలవాటు చేసుకోవాలి. మెల్లిగా ఒక రౌండ్ నుంచి నెమ్మదిగా 2 రౌండ్స్, 3 రౌండ్స్, అలా 5 రౌండ్స్ వరకు అయితే నెమ్మదిగా ఒక 15 రోజులకు ఒకసారి ఒక రౌండ్ పెంచుకుంటూ అలా హ్యాపీగా నడిచేయచ్చు. మధ్యలో కూడా నేను చెప్పాను కదా, నవగ్రహ అంటే మనకు దేవుడి గుళ్ళో ఉన్న నవగ్రహాలు కాకుండా ఇక్కడ కుండలు, పక్షులు బొమ్మలు, జంతువుల బొమ్మలు, బుద్ధుడు, ఇంకా రకరకాల గ్రాస్, అవన్నిటితో మంచిగా డిజైన్ చేయడం అయితే జరిగింది. వెరీ ప్లెజెంట్గా ఉంటుందండి. కాళ్ళకు పెయిన్ ఉన్నా చాలా ఏజ్డ్ వాళ్ళైతే 5 రౌండ్లు ఈజీగా చేశారు. నేనైతే ఒక్క రౌండ్ ఫస్ట్ డే కంప్లీట్ చేశాను, నా వల్ల కావట్లేదు, చాలా నొప్పులు అయితే అయ్యాయి ఫస్ట్ డే. తర్వాత అయితే ఏమీ అవ్వలేదు. ఇంకా హ్యాపీగా వచ్చి ఇక్కడ రిలాక్స్ అయిపోతున్నాను నేను. ఎండకి రిలాక్స్ అయిపోదామని అయితే డిసైడ్ అయిపోయాను. సో ఇంతకుముందు నేను పెట్టిన 2 వీడియోల కంటిన్యూషనే ఈ వీడియో. ఒకే వీడియోలో మొత్తం పెడితే లెంత్ ఎక్కువ అవుతుందని నేను డివైడ్ చేసి మనకి ఈ పంచతత్వ వాక్ అంటే ఏంటి, ఈ ఆక్యుప్రెషర్ వాక్, నెంబర్ 8 పైన వాక్ అనేది నేను డివైడ్ చేసి చెప్పడం అయితే జరిగింది. సో ఐ హోప్ మీ అందరికీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాననే అనుకుంటున్నాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మీరందరూ లైక్ చేయండి. ఈ వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే రెడ్ బటన్ కూడా ఉంటుంది. మీరు వీడియోని ఫుల్ స్క్రీన్ చేసినప్పుడు కింద రైట్ సైడ్ కార్నర్లో ఒక రెడ్ కలర్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేసి కూడా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు, కింద కామెంట్ చేయడం అస్సలే మర్చిపోవద్దు. ఒక చిన్న కామెంట్, ఒక లైక్ ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఒక మంచి వీడియోని షేర్ చేయడం వల్ల పోయేదేముంది, తిరిగి వాళ్ళు కూడా ఇతరులకు షేర్ చేస్తారు, అంతే కదా. సో ఒక తెలియని విషయాన్ని గురించి లేదా మనకు తెలిసిన విషయమే అనుకోండి, లేదంటే అలాంటి ఒక మంచి విషయం అయితే నేను ఇవాళ వీడియోలో మీకు చూపించానని అనుకుంటున్నాను. సో దీని గురించి నేను వెళ్ళకముందే చాలా విన్నాను, చాలా ఇంప్రెస్ అయ్యాను కాబట్టి మీ అందరికి కూడా ఇది చూపించాలనే ఉద్దేశంతో నేను షూట్ చేయడం అయితే జరిగింది. సో ఇది ఇవాల్టి వీడియో, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకొక మంచి వీడియోలో మనం మళ్ళీ కలుసుకుందాము. అప్పటి వరకు ఫ్రెండ్స్, బాయ్, టాటా, థ్యాంక్ యూ.